Hello everyone, welcome to our channel TET and DSC classes with simple tricks. సో మన ప్రీవియస్ క్లాసెస్లో మనం థర్డ్ ఫోర్త్ తెలుగు అండ్ థర్డ్ ఇంగ్లీష్ టోటల్ కంప్లీట్ చేసామండి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ చేసాం థర్డ్ క్లాస్, అండ్ తెలుగు వచ్చేసి రచయితలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ థర్డ్ అండ్ ఫోర్త్ కంప్లీట్ చేసాము. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడే చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనం ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్లో సినానిమ్స్ అనే టాపిక్ వరకు కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దాము. యాంటోనిమ్స్: యూ మస్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. You must go to Horsley Hills if you want to enjoy cold weather in hot summer. The underlined words are opposite to each other. They are opposite in meaning. అవునా? కోల్డ్, హాట్, ఇలా ఇవి ఆపోజిట్స్. మనకు ఆపోజిట్స్ అంటే తెలుసు కానీ ఇక్కడ టర్మ్ మారింది, యాంటోనిమ్స్. ఓకేనా? యాంటోనిమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్స్ని. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొన్ని ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. జాలీ, మూడీ, అబోవ్, బిలో, బిగ్, స్మాల్, టాల్, షార్ట్, క్లీన్, డర్టీ, ఫ్రెష్, dried or stale, good, bad, strong, weak, silent, noisy or noise, bright, dull. సో ఇవి ఆపోజిట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్లో అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. అవునా? చూస్తే ఒకసారి, there are big tall trees and dense bushes on either side of the road. The underlined words in that sentence add special meaning to the trees and bushes. అవునా? ట్రీస్ ఎలా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కదా ఇవి. బిగ్, టాల్, డెన్స్. ఇక్కడ బిగ్ కూడా అడ్జెక్టివ్. దేర్ ఆర్ బిగ్, టాల్ అండ్ డెన్స్. అవునా? ఎలా ఉన్నాయి ట్రీస్ అండ్ బుషెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇన్ అదర్ వర్డ్స్ దే డిస్క్రైబ్ ట్రీస్ అండ్ బుషెస్. దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. అవునా? మనం కూడా ఏం తెలుగులో చెప్తాం కదండి, వర్ణించే వర్డ్స్ని, పదాలని విశేషణాలు అంటాం కదా. ఇక్కడ కూడా అంతే, అడ్జెక్టివ్స్. ఒక నౌన్ ఎలా ఉంది అని అది డిస్క్రైబ్ చేయడాన్నే డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. ఆ డిస్క్రైబింగ్ వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. అవునా? అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. దెర్ ఈజ్ ఎ డాష్ క్యూ అట్ ద టికెట్ కౌంటర్. మనం ఆ హెల్ప్ బాక్స్లో నుంచి వర్డ్స్ తీసుకోవాలి. ఇవి కూడా అన్నీ అడ్జెక్టివ్సే. దెర్ ఈజ్ ఎ లాంగ్ క్యూ అట్ ద టికెట్ కౌంటర్. ద లిటిల్ గర్ల్ ఈజ్ క్రైయింగ్ ఫర్ హర్ మదర్. దెర్ ఆర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. ఖాసిమ్ ఈజ్ ఎ కరాటే ఫైటర్. షీ స్పీక్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ గురించి ఇచ్చారు చూడండి. An exclamatory mark can be used after the words or the sentence which express a sudden feeling of surprise, happiness, anger, sorrow or disappointment. ఓకేనా? ఒక సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ కానివ్వండి, హ్యాపీనెస్, యాంగర్, సారో, అంటే ఎలాంటి ఎమోషన్ అయినా చూపించేది ఎక్స్క్లమేటరీ మార్క్. ఎగ్జాంపుల్స్: అలాస్, ఐ లాస్ట్ మై పెన్. వాట్ ఏ పిటీ. హుర్రే, ఐ వన్ ద గేమ్. ఐ హ్యావ్ వన్ ద గేమ్. ఓకేనా? ఇలాంటివన్నీ ఎక్స్క్లమేటరీ మార్క్తో సూచించాలి. ఓకేనా? ఇక్కడ ఒక యాక్టివిటీ అంటే మనకి ఎక్సర్సైజ్ ఇచ్చాడు. యు ఆర్ లేట్ అగెయిన్. అక్కడ ఏం రాదు, ఫుల్ స్టాప్. వేర్ ఈజ్ మై పెన్? క్వశ్చన్ మార్క్. కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే. ఓకే, అక్కడ క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్. వేర్ డూ యూ లివ్? క్వశ్చన్ మార్క్. స్టాప్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. స్టాప్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. అవునా? స్టాప్ దగ్గర ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ యాంగ్రీ దగ్గర ఫుల్ స్టాప్. మై నేమ్ ఈజ్ నవీన్. ఇక్కడ ఫుల్ స్టాప్. హే లుక్ హియర్. హే ఎక్స్క్లమేటరీ. ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్. ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్. డోంట్ డూ దట్ అగెయిన్. ఫుల్ స్టాప్. విల్ యూ హెల్ప్ మీ? ఇది క్వశ్చన్ కాదు కాబట్టి క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇలా ఇంకా క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి, క్వశ్చనింగ్ వర్డ్స్, క్వశ్చన్ ఫార్మ్స్. హౌ, ఇక్కడ చూడండి, హౌ, వేర్, వాట్, వై అండ్ వెన్. ఇవన్నీ కూడా WH వర్డ్స్ అన్నమాట.
WH వర్డ్స్ అన్నిటినీ మనం క్వశ్చన్ వర్డ్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ కూడా యాక్టివిటీ ఇచ్చారు. వేర్ డూ యూ లివ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, వై ఆర్ యూ లేట్, వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే, వాట్ ఈజ్ యువర్ ఫాదర్. ఓకే, మనకు ఆల్రెడీ హెల్ప్గా ఆప్షన్స్ ఇచ్చాడు, మనం సెలెక్ట్ చేసుకోవడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ డిక్షనరీ అని చెప్పేసి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా బిట్స్ కూడా వచ్చాయి డిక్షనరీ గురించి. అసలు డిక్షనరీ అంటే ఏంటి? వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. తెలుసు మనకి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్షనరీలో వర్డ్స్ ఉంటాయి. ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది డిక్షనరీలో ఉంటుంది. ఏ డిక్షనరీ టెల్స్ అస్ వాట్ ఏ వర్డ్ మీన్స్, మీనింగ్ ఉంటుంది. ఏ డిక్షనరీ షోస్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ స్పెల్ట్, స్పెల్లింగ్ ఏంటో ఉంటుంది. ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఏ డిక్షనరీ షోస్ అస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ వర్డ్. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది, నౌనా, అడ్జెక్టివ్నా, ఏంటది అనేది కూడా డిక్షనరీలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. బ్రీజ్ అనే వర్డ్ది. బ్రీజ్ చూస్తే బ్రీజ్ నౌన్ ఏ జెంటిల్ విండ్. బ్రీజ్ని నౌన్గా యూజ్ చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే జెంటిల్ విండ్ అనమాట. అదే వర్బ్ ఫామ్ వచ్చేస్తే బ్రీజెస్, బ్రీజింగ్, బ్రీజ్డ్ అనే 3 వర్బ్ ఫామ్స్ ఉంటుంది. అది ఇన్ఫార్మల్, కమ్ ఆర్ గో, క్యాజువల్లీ అంటే ఇన్ఫార్మల్ నౌనే, అది వర్బ్ ఫామ్లో వస్తుంది. దాని మీనింగ్ చేంజ్ అవుతుంది అకార్డింగ్ టు ద సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బ్రీజ్ బ్లాక్, బ్రీజ్ బ్లాక్ అనేది ఉంది, అది నౌన్ అనమాట. ఏ లైట్ వెయిట్ బిల్డింగ్ బ్రిక్ మేడ్ ఫ్రమ్ శాండ్, సిమెంట్ అండ్ పీసెస్ ఆఫ్ పార్ట్లీ బర్న్ట్ కోల్ ఆర్ వుడ్. ఓకేనా. బ్రీజ్ వేరు, బ్రీజ్ బ్లాక్ వేరు. బ్రీజ్ బ్లాక్ అంటే ఇటుక లాంటిది అనమాట, మేడ్ ఆఫ్ శాండ్, సిమెంట్, పీసెస్ ఆఫ్ పార్ట్లీ బర్న్ట్ కోల్ ఆర్ వుడ్. చూడండి మీనింగ్ మారిపోయింది అక్కడ చిన్న వర్డ్ యాడ్ చేయగానే. ఓకేనా. బ్రీజ్ అంటే ప్రొనౌన్సియేషన్, మనకి ఫొనెటిక్స్లో ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది ఇక్కడ ఉంది. బిఆర్ఐ 2 డాట్స్ వచ్చేసి జెడ్ లాగా వచ్చేసి అలా, అది ఫొనెటిక్స్లో మనం ఎలా రాయాలి బ్రీజ్. నెక్స్ట్ అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది అంటే నౌన్. మీనింగ్ ఏంటి అంటే జెంటిల్ విండ్. ఎలా యూజ్ చేస్తాం మనం అంటే వి ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటీ. ఊటీలో చాలా చల్ల గాలి ఉంటుంది. బ్రీజ్ అంటే చిన్న గాలి, చల్ల గాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ కాంటెక్స్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, పోస్చర్ ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్గా. పోస్చర్, హీ కుడ్ సిట్ ఇన్ ద సేమ్ పోస్చర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. పోస్చర్ అంటే ఏంటి అంటే పోజ్ అనమాట, అంటే ఒక స్ట్రక్చర్, ఒక సిట్టింగ్ పొజిషన్ అనుకోండి. ఓకేనా. హీ కుడ్ సిట్ ఇన్ ద సేమ్ పోస్చర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఒకే పోస్చర్లో చాలాసేపు కూర్చోగలుగుతాడు అనే మీనింగ్లో మనం ఇది యూజ్ చేస్తాం. అవర్ టీచర్ డిజర్వ్డ్ ద పోస్చర్ ఆఫ్ ద అవర్ టీచర్ అబ్జర్వ్డ్ ద పోస్చర్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్ హూ ఈజ్ వెరీ డిజొబీడియంట్. టీచర్ వచ్చేసి ఒక స్టూడెంట్ పోస్చర్ అబ్జర్వ్ చేశారనమాట, చాలా డిజొబీడియంట్గా ఉండడం అబ్జర్వ్ చేశారు. అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి మీనింగ్ చేంజ్ అయిపోతుందండి ఇక్కడ అకార్డింగ్ టు ద సెంటెన్స్. ఫస్ట్ దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా పొజిషన్ చూసిన వెంటనే పొజిషన్ అనమాట. హీ కుడ్ సిట్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఆర్ సేమ్ పోస్చర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ అలా కాదు, అబ్జర్వ్ ద పోస్చర్ అంటే అతని బిహేవియర్, అతని మాట్లాడడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసి చెప్తుంది టీచర్ అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్రాల్. ఏ స్నేక్ క్రాల్డ్ ఆన్ ద ఫ్లోర్. క్రాల్డ్ అంటే ఏంటి? పాకడం. క్రీపింగ్, క్రాల్డ్ అంటామా, క్రెప్ట్. నెక్స్ట్ మై యంగర్ సన్ ఈజ్ జస్ట్ 6 months ఓల్డ్ క్రాలింగ్ నౌ. ఇది కూడా పాకడం లాంటిదే, అంటే మన పిల్లలు 6 monthsకి బోలా పడి పాకుతారు కదా, అలాగా సేమ్ సెన్స్లో యూజ్ చేయొచ్చు. రిగ్రెట్. వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్ ఇట్. రిగ్రెట్ అంటే ఏంటి? పశ్చాత్తాపడడం, ఫెల్ట్ సారీ. అవునా. వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్ ఇట్. టీచర్ తన తప్పును తెలుసుకొని రిగ్రెట్ ఫీల్ అవ్వడం. మిస్సెస్ శాలిని బిహేవ్డ్ ఫూలిష్లీ, లేటర్ షీ రిగ్రెటెడ్ ఫర్ హర్ బిహేవియర్. ఓకేనా. ఫస్ట్ శాలిని వచ్చేసి ఫూలిష్గా బిహేవ్ చేసి తర్వాత పశ్చాత్తాపడింది అని.
షోకేస్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ షోకేస్డ్ హిస్ కరేజ్ అండ్ ఇంటెలిజెన్స్. షోకేస్డ్ అంటే ఎగ్జిబిట్ అనమాట. ఎగ్జిబిట్ చేయడం అంటే చూయించడం. చూయించడం అంటే ఒక ఒక ఇన్సిడెంట్ని చూసి మనం అందులో ఏం కనిపిస్తుందో మనం దాన్ని గ్రహించడం అనమాట. ద ఇన్సిడెంట్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్, అతని బాల్యం మొత్తం తన కరేజ్ అండ్ ఇంటెలిజెన్స్ని చూయించాయి. షోకేస్డ్ అంటే ఎగ్జిబిట్ చేశాయి. అంటే ఎగ్జిబిట్ చేయడం అంటే ఏంటి, తను ఏమేమి చేశాడో అవన్నీ చూసి చెప్పొచ్చు తనకి చాలా కరేజ్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంది అనేసి. ఓకేనా. హర్ లాంగ్వేజ్ షోకేసెస్ హర్ యాటిట్యూడ్. లాంగ్వేజ్, మాట్లాడే లాంగ్వేజ్ని బట్టే మనం తన యాటిట్యూడ్ని గ్రహించగలుగుతాం అనే సెన్స్లో యూజ్ చేస్తాం. షో కేసెస్ అంటే తెలియబరుస్తుంది అని. ఇన్స్పైర్ అంటే మోటివేట్ అవ్వడం. అవునా. వివేకానంద వాజ్ ఇన్స్పైర్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. వివేకానంద రామకృష్ణ పరమహంస టీచింగ్స్తో ఇన్స్పైర్ అయ్యాడు లేదా మోటివేట్ అయ్యాడు. గాంధీజీ మార్చ్ టు దండి ఇన్స్పైర్డ్ మెనీ ఇండియన్స్. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ కమిటెడ్. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్. నేను ఏ తప్పు చేయలేదు. అవర్ క్లాస్ టీచర్ వెంకట్ ఈజ్ కమిటెడ్ టు హిజ్ వర్క్. మన క్లాస్ టీచర్ వెంకట్ తన వర్క్కి తను కమిట్ అయి ఉన్నాడు అని చెప్పడానికి ఈ కమిట్ అనేది వాడతామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మూడు ఒకటే మీనింగ్ అన్నట్లే ఉంటుంది, కానీ మనం కరెక్ట్ మీనింగ్ గుర్తుపట్టాలి. హీ నరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిజ్ మదర్. అంటే సేనా, టెల్లా, టోల్డా. ఫస్ట్ మనం నరేటెడ్ అనగానే అది పాస్ట్ టెన్స్లో ఉంది, సో ఆప్షన్ కూడా పాస్ట్ టెన్స్లో ఉంటుంది. టోల్డ్, సే టెల్ కాదు, టోల్డ్. నరేంద్ర ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్ అంటే క్లవర్నెస్. ద ప్యాసింజర్ ఫర్గాట్ హిజ్ లగేజ్ ఇన్ ద ట్రైన్. అంటే ఏంటి, ఫర్గాట్ అంటే మర్చిపోవడం, అంటే ఫెయిల్డ్ టు రిమెంబర్. ఓకేనా. నెక్స్ట్ వన్. అవర్ టీచర్ అబ్జర్వ్ ద పోస్చర్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్ హూ ఈజ్ వెరీ డిజొబీడియంట్. అంటే స్ట్రక్చర్ అంటే కరెక్ట్గా మీనింగ్ తీసుకోకూడదండి ఇక్కడ. స్ట్రక్చర్ అంటే తను చేసే బిహేవియర్ అని అర్థం. ఓకేనా. ఇక్కడ పోస్టర్ ఇచ్చాడు, పోజ్ ఇచ్చాడు. పోజ్ తప్పు. పోజ్ చూసి మనం స్టూడెంట్ డిజొబీడియంట్ ఉన్నాడా అని చెప్పలేం. అవునా. తన స్ట్రక్చర్ని అంటే స్ట్రక్చర్ అంటే దాంట్లో చాలా రిలేట్ అయి ఉంటాయి. బిహేవియర్, లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఇవన్నీ కలిపి ఒక స్ట్రక్చర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్. వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రెటెడ్ ఇట్. అంటే ఫెల్ట్ సారీ. ఓకేనా, ఇది తెలుసు. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ కింద ప్రిపోజిషన్స్ ఇచ్చా. ఆల్రెడీ మనకి థర్డ్ క్లాస్లో ప్రిపోజిషన్స్ కొంచెం టచ్ అయి ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. వివేకానంద వాజ్ బర్న్ ఆన్ 12th January 1863. In the above sentence, on is used before the date 12th January. 12th January ముందు on యూజ్ చేశారు. It tells the relationship between the event or action burn and what it happened. It is called a preposition. And as it allows us to discuss a specific time period such as a date on the calendar or one of the days of the week or the actual time something takes place, we call it preposition of time. ఓకేనా. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లేదా డేట్, క్యాలెండర్లో ఒక డేట్ ఆర్ డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ యాక్చువల్ టైంకి ఒకటి జరుగుతుంది అని చెప్పడానికి ఈ ప్రిపోజిషన్ ఆఫ్ టైంని మనం వాడుతాము. ఓకేనా. సమ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఆర్ గివెన్ బిలో. అట్, కొన్ని ప్రిపోజిషన్స్ ఇచ్చారు. ప్రిపోజిషన్ ఆఫ్ టైంలో ఏ ప్రిపోజిషన్స్ వాడతారు అని. అట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్, ప్రీసిస్ టైమ్. ఓకే. ఎగ్జాంపుల్, ఐ షల్ మీట్ యూ అట్ 5 PM టుమారో. ఓకేనా. 5 PMకి రేపు కలుస్తాను అని చెప్పడానికి అట్. అవర్ స్కూల్ స్టార్ట్స్ అట్ 8:45 AM. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ అట్ లంచ్ టైమ్. ఓకేనా. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, క్లాక్ టైంని యూజ్ చేసేటప్పుడు లేదంటే ఒక టైంని, కరెక్ట్ టైంని చెప్పడానికి అట్ వాట్ టైం అంటే అట్ లంచ్ టైం. అట్ వాట్ టైం అంటే అట్ 5:45 AM అని చెప్పడానికి అట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్. ఇన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్కస్ మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్ ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ డే. శిరీషాస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్.
శిరీష బర్త్డే డిసెంబర్లో ఉంది అని చెప్పడానికి ఇన్ డిసెంబర్ వాడతాం. జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. జనరల్గా బర్డ్స్ అన్నీ ఎండాకాలంలో ఆర్ వేసవి కాలంలో మైగ్రేట్ అవుతాయి, అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్, గాంధీజీ వాజ్ బర్న్ ఇన్ 1869 సంవత్సరంలో, ఆ ఇయర్లో అని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది ఇన్ యూసేజ్. నెక్స్ట్, ఆన్ ఇచ్చారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్కస్ సర్టన్ డేస్ ఆఫ్ ఎ వీక్ ఆర్ పోర్షన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ స్పెసిఫిక్ డేట్స్. సచిన్ విల్ కమ్ ఆన్ మండే. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August. ఏం వాడడానికి ఆన్ యూజ్ చేస్తారండి? సర్టన్ డేస్ ఆఫ్ ఎ వీక్లో ఏదో ఒక డేలో అని చెప్పడానికి ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అని వాడతాం. ఆర్ పోర్షన్స్ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద వీక్ ఆర్ స్పెసిఫిక్ డేట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ఆన్ యూస్ చేస్తాం. ఆన్ 15th August, ఆన్ 21st January, ఆన్ 31st December ఇలా చెప్తాం. అదే పర్టికులర్ టైంకి మనం మీట్ అవుతాము, అది అలా చెప్పడానికి ఏం చెప్తాము? అట్ యూస్ చేస్తామని చెప్పుకున్నాం, అవునా? ఇందాకే అట్ యూస్ చేస్తాం. ఇది ఆన్ అనమాట. ఇన్ మండే, అట్ మండే అనకూడదు. ఆన్ మండే రోజున. ఓకే, August 15th రోజున అంటే ఆన్ అనమాట. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకూడదు. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మంచి పిక్చర్ ఇచ్చారు చూడండి. అట్ అంటే అవర్స్. అట్ 6 AM, అట్ 3 o'clock, అట్ 7 PM అని చెప్పడానికి అట్ అనమాట. నెక్స్ట్, డేస్ ఆఫ్ ద వీక్ లేదా డేట్ని యూజ్ చేయడానికి ఆన్ మండే, లేదంటే ఆన్ 6/1/2020 అలా పర్టికులర్గా డేట్ని చెప్పడానికి అనమాట. డేట్ ఆర్ డేస్. నెక్స్ట్, ఇన్ ఎక్కడ యూజ్ చేస్తారు? వీక్స్, మంత్స్, ఇయర్స్, డీకేడ్స్, సెంచరీస్, సీజన్స్. ఇన్ 2 weeks, ఇన్ నవంబర్, ఇన్ 2019, ఇన్ సమ్మర్ ఇలా యూజ్ చేయడానికి ఇన్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ప్రాక్టీస్ ఇచ్చారు చూడండి. లీలా గోస్ యోగా అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ ఆన్ మండే. వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి. అట్ 6 o'clock టైం కాబట్టి, ఇన్ ద మార్నింగ్ ఉదయం, ఆన్ మండే. నెక్స్ట్, లీలా ప్రాక్టీసెస్ డ్యాన్స్ ఆన్ ట్యూస్డే. లీలా ప్లేస్ క్రికెట్ అట్ 5 PM. లీలా గోస్ టు ద మ్యూజిక్ క్లాస్ ఆన్ థర్స్డే. లీలా వాచెస్ కార్టూన్ మూవీస్ అట్ 6 PM ఆన్ ఫ్రైడే. లీలా రీడ్స్ స్టోరీస్ అట్ నైట్. లీలా ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆన్ సండే. ఇవన్నీ వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వర్బ్స్ గురించి ఇచ్చాడు. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. He lived with his wife in a little hut. Abraham's wife called him. He caught a big golden fish. She wore a crown. The words in bold letters are in simple past tense. మనకు తెలుసు ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ థర్డ్లోనే మనకు టచ్ అయింది. ఏంటి సింపుల్ పాస్ట్ టెన్స్? ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇన్ సెంటెన్సెస్ 1 and 2, 1 and 2లో ఈడీ యాడ్ అయింది, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్బ్కి ఈడీ ఆడింది, అంటే లివ్కి ఈడీ లివ్డ్, కాల్కి కాల్డ్ ఈడీ. వేరాజ్ వర్బ్స్ ఇన్ సెంటెన్సెస్ 3 and 4 డు నాట్ ఎండ్ ఇన్ ఈడీతో ఎండ్ అవ్వలేదు. ఎక్కడ 3-4 ఎగ్జాంపుల్స్లో ఈడీతో ఎండ్ అవ్వలేదు. మరి ఏంటంట? ద వర్బ్స్ దట్ ఎండ్ ఇన్ ఈడీ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. ఫస్ట్ 2 వచ్చేసి ఎగ్జాంపుల్స్లో రెగ్యులర్ వర్బ్స్, అండ్ ద అదర్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈ 3-4 వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్. చెప్పాను నేను అక్కడే థర్డ్ క్లాస్లోనే చెప్పాను. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే కంప్లీట్గా స్పెల్లింగే చేంజ్ అయిపోతుంది. అక్కడ డి కానీ ఈడీ కానీ యాడ్ చేయము. కాట్కి వచ్చేసి రూట్ ఫామ్ ఏంటండి, అంటే ఒరిజినల్ ఫామ్ ఏంటి కాట్కి? క్యాచ్ చేయడానికి. అదే పాస్ట్ టెన్స్కి కాట్ వస్తుంది. ఓకేనా. షీ వోర్ ఏ క్రౌన్. వోర్కి రూట్ ఫామ్ ఏంటి? వేర్, WEAR, వేర్. అవునా, పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అది వోర్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కొన్ని రాయమని ఇచ్చాడు. లివ్
లివ్డ్, కాల్డ్, గ్రాంటెడ్, షౌటెడ్, సర్ప్రైజ్డ్, షోడ్ ఇవన్నీ రెగ్యులర్ ఫార్మ్స్. ఇర్రెగ్యులర్ ఏంటి? కాట్, వోర్, ర్యాన్, థాట్, వెంట్, బిగాన్. సో కంప్లీట్గా డిఈడి యాడ్ చేయకుండా వచ్చేవన్నీ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ అండి. ఓకేనా? సో ఇక్కడితో మనం పార్ట్ 2 ఎండ్ చేసిద్దాం 4th క్లాస్ది. మిగతాది కంటిన్యూషన్గా పార్ట్ 3లో చెప్పేసుకుందాము. అసలు టెక్స్ట్ బుక్ గ్రామర్ని ఎలాంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా 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 ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే కొంచెం క్లమ్జీగా అక్కడ ఇక్కడ ఉంటుంది. మనం 3rd, 4th, 5th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్ని ఏమేమి చెప్పారనేది మనం కంప్లీట్గా ఒక దగ్గర నోట్స్ లాగా రాసుకొని మీకు నేను ఫ్రీగా క్లాస్ చెప్పేస్తాను. నేను నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3rd, 4th, 3rd అయిపోయింది, 4th కూడా అయిపోతుంది నెక్స్ట్ ఒక క్లాస్లో. నెక్స్ట్ 5th కూడా చేసేద్దాము. చేసేసిన తర్వాత ఏమేమి వచ్చాయి అనేది కంప్లీట్గా ఒక బుక్ ఫామ్లో, నోట్స్ ఫామ్లో చెప్పేద్దాం. ఓకేనా? సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, కామెంట్ చేయట్లేదు. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ముందు క్లాసెస్లో చాలా మంచి వీడియోస్ వస్తాయి, మంచి ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ వస్తాయి. ఓకేనా? మీకు ఏం కావాలో, మీకు ఏ సబ్జెక్ట్ అన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? మీకు గుడ్ అనిపిస్తే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.